అదే నమస్కారం. తిరుచి ఈస్ట్లో మన విజయ్ రాజీనామా చేస్తాడు. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ రావాలి. స్టాలిన్ మళ్ళీ పోటీ చేస్తాడా అంటే ఆల్రెడీ మొన్నే జనాలు ఓడించారు కదా, సో ఇంకొద్దులేరా బాబు అని చెప్పి పోటీ చేయడు. కొలత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు కదా, టీవీకి అభ్యర్థి ఓడించాడు. తర్వాత పళనిస్వామి ఆల్రెడీ గెలిచామన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ అన్నామలై పోటీ చేస్తాడా? లేదు. ముందు ఉద్యమాన్ని వి ద లీడర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు దాన్ని ఎలా చెప్పాలి, ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాడు. ముందు అసలు ఏమేం చేయాలి ఏంటి మొత్తం రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే పోటీ చేయడు. తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేసేది ఎవరు? బయట అంటే బయట ఎవరు కనిపించట్లేదు. కానీ బీజేపీ కూడా అన్నా డిఎంకే వాళ్ళకి మద్దతు ఇచ్చి మీ వాళ్ళు పోటీ చేయండి బాబు అంటారు. ఎందుకంటే అక్కడి నుంచి గతంలో డిఎంకే ఒకసారి గెలిచింది, గడిచిన 4 దఫాల్లో డిఎంకే ఒకసారి గెలిచింది, అన్నా డిఎంకే 2 సార్లు గెలిచింది. ఇప్పుడు విజయ్ గెలిచాడు టీవీకే పార్టీ నుంచి. సో విషయం ఏంటంటే తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేస్తే త్రిష పోటీ చేసిద్దని, ఇక పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉండి దుమ్ము దులిపేసిద్దని చెప్పేసి తెగ వార్తలేను. బట్ అకస్మాత్తుగా అక్కడ లారెన్స్ పేరు వినిపించారు. లారెన్స్ బేసికల్గాని మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఓ రకంగా ఆయనకి మెదడులో కణితులు ఉంటున్నది ప్రాబ్లం ఉంటే ఆ స్వామివారికి మొక్కుని పూజలు చేయడం వల్ల అవన్నీ తగ్గిపోయాయని, ఇక అప్పటి నుంచి రాఘవేంద్ర స్వామికి అపరభక్తుడు. ఎంత అంటే వాళ్ళ కూతురు పేరు కూడా రాఘవి. ఆ రాఘవి వచ్చేసి ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ బాగా బిజీగా ఉంది. అయితే తిరుచి ఈస్ట్లో కుర్రోళ్ళకి ఇద్దాం అనుకున్నప్పుడు మన లారెన్స్ కూతురికి ఇవ్వచ్చట. లేదు లారెన్సే పోటీ చేస్తాడని అంటున్నారు. ఏ విషయం ఏంటంటే రేపు లారెన్స్ రేపు 11వ తారీఖు చెప్తా అన్నాడు. టీవీకే దీన్ని ఖండించలా, లారెన్స్ ఖండించలా, 11వ తారీఖు చెప్తాన్నాడు. సో త్రిషాకైతే ఆ సీట్ ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు. ఒకేలా ఆమెకి ఇచ్చిన ఎవరేమనరు. భార్యతో విడాకుల టాపిక్ ఉన్నప్పుడే కదండి త్రిషతో కలిసి బయట అటు ఇటుకి వెళ్ళాడు. అందరికి అర్థమైపోయింది. ఎంజీఆర్ అంతే, కరుణేది అంతే, ఇప్పుడు విజయ్ అంతే. మనకి ఇట్టండోళ్ళు కావాలనుకున్నా హ్యాపీగా గెలిపించేశారు. ఇప్పుడు ఆమె అక్కడ పోటీ చేసిన ఇబ్బంది ఏమి ఉండదు. కానీ విజయ్ ఎందుకు ఆలోచించి వెనక తగ్గుతూ ఉన్నాడు. పార్టీలో రేపు నా తర్వాత తనే అన్నట్టుగా ఉంటే లేనిపోయిన తనలో ఎప్పుడు రావచ్చు కదా అని అనుకుంటాడో మరి ఏమో తెలియదు. కానీ తననైతే నా ఇంకోటి పోటీ అయితే చేయించడు. సో ఖచ్చితంగా ఆ బయట వాళ్ళు ఎవరు ఎందుకు మన అనుకున్న మనిషి, మన దగ్గర మనిషి అయితే బాగుండని అనుకున్నట్టు లారెన్స్ అనుకుంటున్నట్టు నాకైతే తెలుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? త్రిషన స్థానం నుంచి పోటీ చేయించాలా లేదా? తర్వాత ఇంకోటి పెట్టా కదా, సంచలన నిర్ణయిస్తున్నాడు విజయ్ అయితే. స్కూల్లో ఫీజులు తమిళనాడులో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైనా కానీ వాటి యొక్క సర్టిఫికెట్ని బట్టి కావచ్చు, అవి ఉన్న ప్లేస్ని బట్టి కావచ్చు, అక్కడ ఎంత ఫీజులు ఉండాలి ఏంటన్నది ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆ ఫీజులు తాకుండా ఎక్కువ కనుక తీసుకుంటే స్కూల్ రద్దే. స్కూల్ ఇంకా దాన్ని ఏమంటే గుర్తింపు రద్దు చేస్తారు. అలా మన తెలుగులో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ప్రైవేట్ స్కూల్స్ మూతపడితే బాగుపడితే అంతిమంగా పిల్లల దగ్గర నుంచి ఫీజుల రూపంలో రక్తం లాగరన్నమాట. అక్కడే బుక్స్, అక్కడే యూనిఫాము, ఫీజు అదే పిండేస్తున్నారు. ఏమాట కామాట కొంచెం చిన్న స్కూల్స్ ఉంటాయి పాపం, వాళ్ళకి మాత్రం స్కూల్ గడవాలంటే బేసిక్ ఫీజులు పెడితేనే బెటర్. వాటి వల్ల ఇబ్బంది లేదని పెద్ద స్కూల్స్ ఉంటాయి చూసారా, భయంకరంగా ముంచేస్తారండి. ఆ డొనేషన్, ఆ ఫీజు, ఈ ఫీజు అని. అది మాత్రం దారుణం. ఎనీవే తమిళనాడులో విజయ్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా, ఆహ్వానిస్తున్నా. అతను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది.